తొలి దశ పోలింగ్ ద్రవిడ దేశంలో మెజారిటీ ఎవరిది ఏంటి ఎంత పర్సెంటేజ్ పోల్ అయిందండి ఇప్పుడు మొత్తానికి జరిగినటువంటి మొదటి విడత ఎన్నికలలో ఏంటి ఎలా ఉంది వంశీ గారు మీకు తెలుసు 18వ లోక్సభకు సంబంధించి ఇవాళ మొదటి దశ పోలింగ్ అయింది మొత్తం మీద 102 లోక్సభ నియోజకవర్గాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇవాళ పోలింగ్ అయింది అయితే సాయంత్రం 6 గంటల వరకు సమాచారం ప్రకారం ఉంటే తమిళనాడులో 63% పైగా పోల్ అయింది మొత్తం మీద చూసుకున్నప్పుడు 102 నియోజకవర్గాలు తీసుకుంటే దాదాపు 60% పోలింగ్ అప్పటికి అయింది తర్వాత ఇప్పుడు లెక్కలేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 9 గంటలకు మొత్తం మీద స్పష్టం 65-70% వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది తమిళనాడులో మాత్రం 39 లోక్సభ నియోజకవర్గాలు కూడా ఈ తొలి దశలో ఉన్న పోలింగ్ రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో మీకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ఎక్కువ టైం కేటాయించి అక్కడ విస్తృతంగా సుడిగాలి పర్యటనలు కూడా జరిపారు అయితే డిఎంకే ఇండియా కూటమి బ్లాక్ మాత్రం ఈసారి కూడా 39 లోక్సభ స్థానాల్లో తమవే దాదాపు 39 లోక్సభ స్థానాలు కూడా తామే గెలుస్తామని అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు అయితే కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కంటెస్ట్ చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు డబ్బులు ఎదజల్లుతున్నారంటే ఆయన కౌంటర్గా డిఎంకేను ఏఐడిఎంకే ఆ ఒక్క నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఆరోపించారు తర్వాత మన తమిళసాయి గారు సౌత్లో మన చెన్నై సౌత్లో కంటెస్ట్ చేశారు ఈ ఫలితాలని మాత్రం మొత్తానికి అప్పటికి ఎదురు చూడాల్సిందే జూన్ 4 వరకు కూడా అన్ని రాష్ట్రాల సంబంధించి ఒకేసారి కాబట్టి అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది వెస్ట్ బెంగాల్లో 3 నియోజకవర్గాలు జరిగాయి కాకపోతే అక్కడ 77% పైన పోలింగ్ జరిగింది వంశీ గారు ఎందుకంటే అక్కడ మనకి తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలిగేషన్స్ పరస్పర ఎలిగేషన్స్ కానీ ఒక్క ఇన్సిడెంట్స్ అక్కడక్కడ ఛత్తీస్గఢ్లో ఒక ఇన్సిడెంట్ అయింది ఇన్నర్ మణిపూర్లో 1-2 సంఘటనల మీద మొత్తం మీద తొలి దశ ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు వంశీ గారు ఓకే సురేష్ గారు అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు రాకూడదు మొత్తం ఎలక్షన్స్ అయ్యే వరకు ఉండాలి మొత్తం ఆగాల్సిందే అంటే ఈ అయిపోయిన వరకు కూడా చెప్పడానికి లేదా 48 గంటల వరకు అనే ఉంది కాబట్టి అన్ని ఫేజ్లు ఉన్నాయి కాబట్టి అవి చెప్పడానికి వీల్లేదు వంశీ ఓకే రైట్ సురేష్ గారు